హాయ్ అండి, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. నాటుకోడి కర్రీ. ఈ కర్రీ అయితే నేను మా అమ్మ చేత్తో అయితే చేపించాను. ఎలాగైనా సరే పెద్దవాళ్ళు ఏ కర్రీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అమ్మ చేత్తో వంట చేస్తే ఏ కర్రీ అయినా చాలా రుచిగానే ఉంటుంది. నాటుకోడి కర్రీ కూడా చాలా బాగుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి ఈ విధంగా వేసుకొని వాటిని ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లోకి అయితే మసాలా అన్నది రోట్లో వేసి నూరుకున్నానండి. మా మదర్ ఎప్పుడు ఏ కర్రీ చేసినా మసాలా అన్నది రోట్లోనే వేసి ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఇలా తయారు చేసి వేస్తారండి. అందుకనే కాబోలు కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. సో వీలు కుదిరినప్పుడు నాన్ వెజ్కి అయితే మరీ ముఖ్యంగా అప్పటికప్పుడు మసాలా చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మసాలాని అయితే కొంచెం వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ కర్రీనంతా ఈ విధంగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే కర్రీని ఉడకపెట్టాలి. తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లోకి టేస్ట్కి తగ్గ కారము, ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కర్రీని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాటుకోడి కర్రీ చారులా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ నాటుకోడిలో మనకి ఎగ్స్ కూడా వస్తాయండి. ఆ ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని ఒకసారి కర్రీని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మిగిలిపోయిన మసాలాని కూడా దీంట్లో వేసేసి కర్రీని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకొని కర్రీని అయితే కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది రైస్లోకే కాదండి, గారెల్లో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఏ కర్రీ చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది. అది అమ్మ చేతితో చేసిన వంట అయితే ఇంకా రుచిగానే ఉంటుంది. మేమైతే మా చిన్నప్పుడు ఎక్కువగా నాటుకోడి కర్రీ అయితేనే తినేవాళ్ళమండి. ఇప్పుడైతే నాటుకోడి అన్నది దొరకడం చాలా కష్టంగా ఉంది. సో దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.